జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జి కిరణ్ రాయల్ ఇంటిని వైసీపీ మహిళా కార్యకర్తలు ముట్టడించారు. మహిళలను మోసం చేస్తున్న కిరణ్ రాయల్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కిరణ్ రాయల్ ఇంటి వద్ద ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. గొడవ చేస్తే అరెస్టు చేస్తామంటూ పోలీసులు బెదిరించారని వారు ఆరోపించారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ మహిళలు నిరసన కొనసాగిస్తున్నారు. మహిళలకు రక్షణ కల్పిస్తానన్న పవన్ కళ్యాణ్ ఇదేనా మీరు రక్షణ కల్పించేది అని ప్రశ్నించారు. కిరణ్ రాయల్ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. లక్ష్మి గారు కొద్ది రోజులుగా ఈ వైరల్ అవుతున్న వీడియోస్ కావచ్చు, ప్రెస్ మీట్లు కావచ్చు, అది ఎవరైనా క్రియేట్ చేసి పెట్టే విధంగా ఎవరు చేయరు ఒకరి జీవితాన్ని. ఎందుకంటే మహిళ ఒక పరువుని ప్రతిష్టని కోరుకుంటుంది కాబట్టి అలాంటి పద్ధతుల్లో ఎప్పుడూ కూడా ఎవరో డబ్బిచ్చి చేయడం ఇలాంటివి ఏమీ జరగవు. కానీ కిరణ్ రాయల్ పగడ్బందీగా ఈ రోజు ఆమెను బెదిరించడము, ఆమె పిల్లల్ని బెదిరించడము, వాళ్ళని చంపేస్తాననడం మూలంగా మేము ఈ రోజు అందరూ కూడా మహిళల తరఫున మేము రోడ్డు మీద పడాల్సి వచ్చింది. ఆమెకు న్యాయం చేసి ఆయన అరెస్ట్ చేసి ఈ రోజు కస్టడీకి తీసుకు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్ చెప్పండి. థ్యాంక్ యూ దీపిక. తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే గత రాత్రి సదరు మహిళ కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మి అనే మహిళ గత రాత్రి పోలీసులను ఆశ్రయించింది. కిరణ్ రాయల్ తనకు 1,20,00,000 నగదు ఇవ్వాలని చెప్పి అడిగిన దానికి తన కుమారులు ఇద్దరిని చంపేస్తానని బెదిరిస్తున్నాడని చెప్పి అతని నుంచి తనకు డబ్బులు ఇప్పించాలని, అదే విధంగా అతని నుంచి తనకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలని అయితే పోలీసులను వేడుకుంది. అయితే ఈ రోజు కిరణ్ రాయల్ పైన కేసు నమోదు చేసే అవకాశం ఉంది. మరోపక్క తిరుపతిలోని మహిళా సంఘాలు కిరణ్ రాయల్ ఇళ్లను ముట్టడించే ప్రయత్నం చేశారు. కిరణ్ రాయల్ అమాయక మహిళలను మోసం చేస్తున్నాడని చెప్పి మహిళలు అయితే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోని కిరణ్ రాయల్ ఇంటికి వెళ్ళిన మహిళలను పోలీసులు ముందస్తు చర్యల భాగంగా అడ్డుకున్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే మహిళలను అడ్డుకొని తిరిగి పంపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మహిళలు రోడ్డుపైనే బైఠాయించి కిరణ్ రాయల్ను అరెస్ట్ చేయాలని చెప్పి సదరు మహిళకు న్యాయం చేయాలని అయితే మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏదైతే కిరణ్ రాయల్ చేతిలో మోసపోయిన మహిళ లక్ష్మి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మీడియా ముందుకు రానున్నది. మీడియా సమక్షంగా కిరణ్ రాయల్ తనకు చేసిన మోసాలని ఆధారాలతో కూడా మీడియాకు చూపిస్తానని చెప్పి అయితే మహిళ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే అయితే మరోపక్క కిరణ్ రాయల్ కూడా ఇప్పటికే ఏఎస్పీని కలిసి ఫిర్యాదు చేశాడు మహిళ పైన. తనను వైసీపీ నాయకులు టార్గెట్ చేసి తన పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పి తన ఫోన్ అయితే హ్యాక్ చేశారని చెప్పి కిరణ్ రాయల్ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోపక్క మహిళలు కూడా పవన్ కళ్యాణ్ నీతులు చెప్పే పవన్ కళ్యాణ్ ఇలాంటి వారిని పార్టీలో ఎలా కొనసాగిస్తారు, ఇతని పైన సస్పెండ్ చేయాలి, అదేవిధంగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే నిన్ననే పార్టీ కార్యాలయం నుంచి కిరణ్ రాయల్ పైన విచారణకు ఆదేశిస్తూ పవన్ కళ్యాణ్ అయితే ప్రెస్ రిలీజ్ చేశాడు. అదేవిధంగా ఆ విచారణ కొనసాగేంత వరకు ఎలాంటి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని చెప్పి అయితే కిరణ్ రాయల్ను ఆదేశించారు. అయితే విచారణ రేపు ఎల్లుండి 2 రోజుల పాటు విచారణ కొనసాగుతోంది. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కిరణ్ రాయల్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. దీపిక. థ్యాంక్ యూ ప్రసాద్.